శ్రీ మాత్రే నమః. ఈ క్యూ లైన్ ఎక్కడ అని అనుకుంటున్నారండి? వరంగల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్లో శ్రావణ శుక్రవారం రోజు అండి ఎంతమంది భక్తులు వచ్చారో చూడండి అమ్మవారి దర్శనానికి. శ్రావణ శుక్రవారం రెండో వారానికి ఇంకా మేము కూడా వెళ్దామనేసి 12 అలా వెళ్ళామన్నమాట. ఇంత లైన్ చూసి చాలా భయం వేసింది. మేము చాలాసార్లు వెళ్తాం కానీ ఇంత లైన్ అయితే ఎప్పుడు చూడలేదండి. శ్రావణ మాసంలోనూ అలాగే మనకు నవరాత్రుల్లో చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం అయితే చేసుకుంటారనమాట. ఇక్కడ 50 రూపీస్ లైను అలాగే 100 రూపీస్ లైను ఫ్రీ లైన్ అనేది ఉంది. ఇంకా సరే అనేసి 100 రూపీస్కి ఫ్రీ లైన్ ఎక్కువ ఉందన్నమాట. 50 రూపీస్ తక్కువ ఉంది. అందుకని మేము 50 రూపీస్ టికెట్ తీసేసుకొని వెళ్ళాము దర్శనానికి. ఇక్కడ మనకు వెళ్ళంగానే మనకు ఇక్కడ వేణుగోపాల స్వామి మనకు దర్శనం అయితే ఇస్తాడు గోమాతలతో పాటు. ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తున్నాము. ఇక్కడ మీకు 3 లైన్లు కనపడుతుంది. ఒకటి ఫ్రీ లైను, ఒకటి 50 రూపీస్, ఒకటి 100. టెంపుల్ కొంచెం విశాలంగా చేయాలని భద్రకాళి చెరువు మీద కొంచెం మట్టి అనేది వేస్తున్నారు అనమాట. ఇలా వెడల్పు అనేది చేస్తున్నారండి టెంపుల్ దగ్గర. ఇక్కడంతా మనకు సైడ్ వాల్స్ అనేది ఉండేది, అవన్నీ తీసేసి ఇలా తడకలు అనేది కట్టారనమాట, ఇలా లైన్లు అనేది. ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ దగ్గర ముందర దీపారాధన అయితే చేసుకుంటున్నారు చాలామంది. చూడండి సెకండ్ శుక్రవారము శ్రావణ శుక్రవారం ఎంతమంది వచ్చారో. ఇదంతా కూడా మనకు లైన్ దర్శనానికి అనమాట. టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. చూడండి ఇదంతా కూడా టెంపుల్ లోపల వాతావరణము. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలందరూ అమ్మవారికి వడిబియ్యం తీసుకొని సారె తీసుకొని వచ్చారనమాట. అందుకనే ఇక్కడ మూటలన్నీ అవేనమాట. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన వాహనాలు కూడా మనకు కనపడతాయి చూడండి. ఇవన్నీ మనకు అమ్మవారి వాహనాలు అనమాట. అమ్మవారి దగ్గరగా వచ్చేసామన్నమాట. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అనమాట స్వామి అమ్మవారిది. ఇంకా లైన్ అయితే కదులుతుందండి. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే దర్శనానికి వచ్చాము శ్రావణ శుక్రవారం రోజు. చూడండి అమ్మవారిని చూడడానికి కళ్ళు సరిపోవు అంటే నమ్మండి, అంత దివ్యమంగళ స్వరూపంగా అమ్మవారు దర్శనం అయితే ఇస్తుంది. మనకు దేవాలయం లోపలనే మనకు యాగశాల అలాగే అద్దాల మేడ అన్ని కూడా మనకు దర్శనం అయితే ఇస్తాయి. శ్రావణ మాసంలో అమ్మవారి దేవాలయాలని ఇలా భక్తుల రద్దీతో చాలా బిజీగా ఉంటుంది కదండి. ఆ అమ్మవారి దగ్గర ఇలా అయితే బిజీగా ఉంది. మీరు టెంపుల్కి వెళ్తే ఏ టెంపుల్కి వెళ్ళారో అక్కడ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీ మాత్రే నమః.